హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్పీడ్ మ్యాథ్స్ ఇది పార్ట్ 1 అండి. ఈ వీడియో బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఆర్ట్స్, కామర్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? మీకు స్కూల్ బేసిక్సే నేను రివైజ్ ఈడ బేసిక్ అనేది మీకు ఈడ చెప్పి మీకు స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్‌కి వెళ్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు కొన్ని చెప్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే. న్యాచురల్ నంబర్స్ అంటే ఐడియా ఉందా అండి మీకు? మర్చిపోయారా? ఓకే, ఈ వీడియోలో చెప్తాను. న్యాచురల్ నంబర్స్ అంటే మనకు 1 నుంచి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అండి. వీటి 1 నుంచి స్టార్ట్ అయ్యే వాటిని న్యాచురల్ నంబర్స్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు హోల్ నంబర్స్ అని ఏమంటారంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5 సో ఆన్. ఓకేనా? ఇంటీజర్స్ అంటే మైనస్ నుంచి స్టార్ట్ అవుతాయి. -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అండి. ఓకేనా? ఈడ కూడా సో ఆన్. ఇప్పుడు ఈవెన్ నంబర్స్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఈవెన్ నంబర్స్ అంటే విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఓకేనా? ఈవెన్ నంబర్స్ అంటే ఇప్పుడు 24 ఉంది. 24/2 ఎంత అండి? 1 జా 2 జా 12 జా ఎంత? 24. 2 12 జా 24. ఓకేనా? రిమైండర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది రిమైండర్ అనేది 0 వచ్చిందంటే దాన్ని ఈవెన్ నంబర్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నంబర్. ఇప్పుడు ఆడ్ నంబర్ అనేది ఏంటంటారండి? ఇప్పుడు ఈవెన్ నంబర్స్ అంటే యూనిట్ ప్లేస్‌లో మస్ట్ అండ్ షుడ్ ఏముండాలి? యూనిట్ ప్లేస్ అంటే తెలుసు కదా! ఇది యూనిట్ ప్లేస్. ఏదైనా ఫస్ట్ ఇట్లా ఉన్నాయనుకో 12, 1, 2 ఇట్లా ఉన్నాయనుకో ఇది ఒక నంబర్. 1, 2, 4, 2 ఉన్నాయనుకో ఇది యూనిట్. ఫస్ట్ ఏది ఉంది రైట్ సైడ్ నుంచి అది యూనిట్ అంటారు. యూనిట్ ప్లేస్. ఓకేనా? ఇది ఈవెన్ నంబర్స్ అంటే యూనిట్ ప్లేస్‌లో మీకు ఖచ్చితంగా 0, 2, 4, 6, 8 ఉండాలండి. ఇవి ఉంటేనే ఈవెన్ నంబర్స్ అని అంటారు. ఓకేనా? ఆడ్ నంబర్స్ అంటే మీకు ఏంటంటే ఇది విచ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అండి. ఏమొస్తాయి యూనిట్ ప్లేస్‌లో? ఇది కూడా సేమ్. యూనిట్ ప్లేస్‌లో ఏమొస్తుంది అంటే వీటికి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఏం కావాలి? 1, 2, 4, 1 అనుకో ఇది ఏంది? ఆడ్ నంబర్ అండి. ఓకేనా? ఇది ఆడ్ నంబర్‌లా మీకు ఖచ్చితంగా ఏముండాలి? 1, 3, 5, 7, 9 ఉండాలి. ఇవి ఉంటే యూనిట్ ప్లేస్‌లో ఈ నంబర్స్ ఉంటేనే లాస్ట్‌కి వీటిని ఆడ్ నంబర్స్ అని అంటారు. ఓకేనా? ఓకే. ప్రైమ్ నంబర్స్ అని వీటిని అంటారు? ఇప్పుడు ఏదైనా నంబర్‌కి ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 అండి. ఇప్పుడు 5కి ఏదైనా ఫ్యాక్టర్ ఉందా? అంటే ఏ టేబుల్‌లలో వెళ్తది? 5 1 టేబుల్‌లలో వెళ్తది. 5 వన్స్ 5 వెళ్తది. అంటే ఇప్పుడు 5లలో వెళ్ళిపోతుంది. 5 అనేది 1లలో వెళ్ళిపోతాయి. అంటే మనకు ప్రైమ్ నంబర్ ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంది? 3, 2, 5, 7 ఇవండి ప్రైమ్ నంబర్స్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇంకా మనకు ఉన్నాయండి ప్రైమ్ నంబర్స్. ఓకేనా? మనకు నియర్లీ 100 లోపు 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయండి. కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే మీకు కాన్సిక్యూటివ్ అంటే ఒకటి దాని తర్వాత ఒకటి వచ్చేది. ఓకేనా? మీకు కాన్సిక్యూటివ్‌లల్లా 2 ఉంటాయి. ఒకటి ఆడ్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఆడ్ అంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది సిరీస్ 1, 2, 3 1, 2, 3 అంటే ఇది కాన్సిక్యూటివ్. 0, 1, 2, 3, 4 ఇది కాన్సిక్యూటివ్స్. అంటే ఇదేంటంటే కాన్సిక్యూటివ్. ఒకవేళ మనం ఇట్లా రాసినాం అనుకో 1, 3, 5, 7 ఇదేంది? కాన్సిక్యూటివే. కాకపోతే ఏంది? ఆడ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఓకేనా? ఒకవేళ 2, 4, 6, 8 రాసినాం అనుకో ఇది ఈవెన్ కాన్సిక్యూటివ్స్ నంబర్స్ అండి. ఓకేనా? ఇది బేస్ అండి. ఓకేనా? ఇది బేస్ అయింది. ఇప్పుడు బేస్ అయిపోయింది మీకు. నెక్స్ట్ ఇప్పుడు అడిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు అడిషన్స్ 8 మోడల్స్ లాగా డివైడ్ చేశానండి. ఓకేనా? ఫస్ట్ మోడల్ వచ్చేసి మీకు చెప్తున్నాను క్లియర్‌గా. మీకు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు మీకు ఎక్కడ తప్పు చేస్తాము, ఎక్కడ మన మిస్టేక్స్ అవుతుంది, మీ లోపాలు మీకే తెలుస్తాయి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు మోడల్ 1 ఏంటంటే ఇది 10 ఏదైనా కాన్సిక్యూటివ్స్ నంబర్స్ ఉండాలి. ఓకేనా? కాన్సిక్యూటివ్స్ నంబర్స్ ఉండాలి. ఈవెన్ ప్రైమ్ అట్లా కానీ కాన్సిక్యూటివ్స్ ఉండాలి. అదేంటంటే ఇప్పుడు 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81 ఇవన్నీ ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకేనా? మనకు 10 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్లేస్ ఏంది? 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ ప్లేస్ ఇది కదా! 76 పెట్టండి. వీటన్నీ ప్లస్ చేయాలి. ఈ మోడల్లల్లా ఓన్లీ అడిషన్సే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయాలి. స్పీడ్‌గా చేయాలంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ నంబర్‌గా ఇది ఏంటంటే ఫిఫ్త్ ఏమొస్తుంది? 76 అవుతుంది. 76 పక్కన 5 పెట్టేసేయండి. ఇదే మనకు ఆన్సర్. ఇవన్నీ ప్లస్ చేస్తే ఈజీ కదా! ఒకసారి క్యాలిక్యులేటర్‌గా చేసి చూద్దామా? అప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక కొత్త ట్రిక్ నేర్చుకుందాము మేము అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకేనా? 72 ప్లస్ 73 ప్లస్ 74 ప్లస్ 75 ప్లస్ 76 ప్లస్ 77 ప్లస్ 78 ప్లస్ 79 ప్లస్ 80 ప్లస్ 81 చూడండి వచ్చిందా మనకు ఆన్సర్?
ఇది మోడల్ 1 అండి. మీకు ఏదైనా కాండి, మీకు అట్లా నేను 70 అట్లా తీసుకున్నాను, మీకు 12 తీసుకోండి, 13 తీసుకోండి, 13, 14 అట్లా మీకు 10 ఉండాలి. ఓకేనా, అప్ టు 10th నంబర్ అట్లా 10 ఉండాలండి. అంటే అట్లా ఉంటేనే మీకు కాన్సిక్యూటివ్ ఉంటేనే ఇది ఏంటంటే ఈ ట్రిక్ అనేది వ్యాలిడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 214, 215, 216 ఇట్లా నంబర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్లస్ అండి, ఇవన్నీ కాన్సిక్యూటివ్. ఈ రూల్ అనేది ఓన్లీ కాన్సిక్యూటివ్‌కే అప్లై అవుతాయి. మేము ఇప్పుడు రాసి చూపించాలంటే మీకు ఈ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. అందుకనే మీకు ఫస్ట్ స్టార్టింగే రాసేసి ఆన్సర్స్ కూడా పెట్టేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఈజీగా ఫాస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా టాపిక్స్ అనేవి కవర్ ఎక్కువ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే అండర్స్టాండింగ్‌కి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చని నేను ముందే ఆన్సర్స్ కూడా రాశానండి. ఓకేనా. సేమ్ ఇది కూడా సేమ్ ట్రిక్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 ఉన్నాయి కదా. ఫిఫ్త్ నెంబర్ ఏంది, 1, 2, 3, 4, 5 ఉన్నాయా. ఇప్పుడు ఇది 2, 1, 8 పెట్టండి, పక్కన 5 పెట్టండి. ఇదే ఆన్సర్. ఇవన్నీ ప్లస్ చేస్తే ఇదే వస్తుందండి ఆన్సర్. ఓకేనా. మనం సక్సెస్ఫుల్గా మోడల్ 1 కంప్లీటెడ్. ఓకేనా. మోడల్ 2 చూద్దాం. ఇప్పుడు మోడల్ 2 ఏందో చూద్దామండి. ఇప్పుడు ఇది ఉందండి మనకు, ఈ క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ ఇది చేయాల్సి వచ్చిందనుకోండి, మీకు ఎట్లా చేస్తారు, అన్నీ ఇట్లా పెట్టేసి 13, 14, 15, 16 అన్నీ ఇట్లా పెట్టేసి యాడ్ చేయడము చేస్తారు. ఓకేనా. కాకపోతే ఇప్పుడు మోడల్ 2లో ఎట్లా చేస్తున్నామంటే మనము చూస్తాం, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఇదేంది 12, 13, 14, 15, 16, 17, 18 మొత్తం ఏంది, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇది 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకేనా. ఇప్పుడు 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మోడల్ 2లో కవర్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉందా. 7 పెట్టుకోండి ఇంటూ, ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 7 + 1/2 ఎంత, 7 + 1/2 ఎంత, 8/2. ఓకేనా. ఏమైతే ఫోర్త్, ఇప్పుడు ఫోర్త్ ఏంది ఇలా 1, 2, 3, 4. ఇప్పుడు 15 × 7 ఎంత అండి, 105. ఓకేనా. ఇవన్నీ ప్లేస్ చేస్తే మనకు 105 వస్తుంది. ఇది సెకండ్ మోడల్ అండి. మీకు ఇది ఈజీగా మీకు మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తారు అనేది మీకు మల్టిప్లికేషన్ టాపిక్ వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పుడు అయింది ఓన్లీ అడిషన్ అండి. ఇప్పుడు అడిషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్తున్నాను. ఓకే, ఈ మోడల్ 2లా ఇంకా అయిపోలేదు, ఉన్నదండి. ఇప్పుడు మోడల్ 2లా మనం ఇంకో 6 నెంబర్ సెట్. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇవన్నీ చూసుకోండి, ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఓకేనా. 7 × 7, 7 + 1/2 ఎంత చెప్పండి, 4. 1, 2, 3, 4. ఫోర్త్ వన్ ఏంది, 11 × 77 ఎంత ఎంత చెప్పండి, 77. 11 × 7 ఎంత, 77 అండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు 4, 6, 8, 10, 12, 14 ఉన్నాయండి. ఓకేనా. ఇప్పుడు ఈ నెంబర్ ఎట్లా, ఇవి ఫాస్ట్గా ప్లేస్ చేయండి అంటే ఎట్లా చేస్తారు, మీకు అన్నీ ఇట్లా పెట్టేసి ఇట్లా లైన్గా రాసుకోండి. 4, 6, 8, 10 అట్లా పెట్టేసి చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే దీనికి ట్రిక్ ఏంటంటే ఇదన్నీ చూసుకోండి, 1, 2, 3, 4, 5, 6 దేనిది, కాన్సిక్యూటివ్ ఈవెన్ సెట్ నెంబర్స్. ఓకేనా. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, వీటి మధ్యలో ఏమొస్తుందండి మనకు, 8, 10 వస్తుంది. 8 + 10/2 ఎంత, ఇప్పుడు ఈ 9 అన్నది ఇంటూ ఎన్ని ఉన్నాయని మనకు 1, 2, 3, 4, 5, 6 చేయండి. ఇప్పుడు ఎంత అండి, 6, 54. 6 9s 54. ఓకేనా. 9 6 54. ఓకే, ఇట్లా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా. మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మిడిల్గా ఇది వేరే ఉండొచ్చు, 5, 6 ఉండొచ్చు. ఎట్లా అంటే ఇంకొకటి క్వశ్చన్ తీసుకున్నాం మీకు అండర్స్టాండింగ్ పర్పస్కి. ఇప్పుడు మీకు ఈజీగా అంటే ఎట్లా చేయొచ్చు అని చూద్దాం. ఇప్పుడు ఇది ఉందండి క్వశ్చన్, 4 + 5 + 6 + 7 + 8 + 9. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తారు, సేమ్ ఇదే ప్రాసెస్. ఓకేనా. వీడియో పాజ్ చేసి చేయండి. ఓకేనా. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా. 6 ఇంటూ, ఇప్పుడు ఏం చేయాలి, మనకు మిడిల్గా ఏది వస్తుంది చూడండి, 6, 7 వస్తుందా. అట్లా కాకపోయినా 6/2 ఎంత అండి, 3. 1, 2, 3. ఈ థర్డ్ నెంబర్ మళ్ళీ ఇంకొకటి దాని ఎక్సీడింగ్ నెంబర్ ఇంకొక ముందు వచ్చే నెంబర్ని రెండు యావరేజ్ చేయండి. యావరేజ్ అంటే తెలుసుగా, 7 + 6 + 7/2 ఎంత అండి చెప్పండి, 13/2. 13/2 ఎంత, 6.5. కరెక్టే కదా. క్యాలిక్యులేటర్గా చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు 6.5 ఇంటూ 6 చేయాలి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని చేయాలి. ఓకేనా. వీడియో పాజ్ చేసి చేస్తాగా. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ 3 చూద్దాం మనం. ఓకేనా. మోడల్ 3 అనేది చూడండి, ఇక్కడ ఏముంది, ఓకే నిమిషం. మోడల్ 3 అనేది ఏముంది, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ ఇవన్నీ ప్లస్ చేయాలి. 1 క్యూబ్ ప్లస్ చేయాలి, 2 క్యూబ్
1 క్యూబ్ ప్లస్ చేయాలి, 2 క్యూబ్ ప్లస్ చేయాలి, 3 క్యూబ్ ప్లస్ చేయాలి. ఇవన్నీ ఎట్లా చేస్తారు? 1 క్యూబ్ ఎంత, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 అవన్నీ ప్లస్ చేస్తారా? అవన్నీ చేసే లోపల మీ పక్కన ఉన్న ఆన్సర్, మీ పక్కన ఉన్నోళ్ళు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతూనే ఉంటారు. మీకు అదే క్వశ్చన్లు చేస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ ట్రిక్ ఎట్లా చేయాలో చెప్దాం. ఓకే, ఇప్పుడు 1, 2, 3 ఉంది. ఇక్కడ బేస్ వాల్యూస్ ఏంది? 1, 2, 3 ఉంది. ఇవన్నిటిని ఏం చేయండి? ప్లస్ చేయండి. ఫస్ట్ ఏమొస్తుంది మీకు? 6 వస్తుంది. ఓకేనా? మీకు అనేది 6 వస్తుంది. మీకు 6 వస్తుంది. ఇప్పుడు ఈ 6ని 6 స్క్వేర్ ఎంత? ఇప్పుడు స్క్వేర్ చేయాలి. దీన్ని 6 × 6 తీసుకోవాలి. 6 స్క్వేర్ అంటే 6 × 6, 6 6 36, 36 అండి 36. ఒకవేళ 6 క్యూబ్ ఉందనుకో, 6 × 6 × 6. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్. ఓకే, ఇది మోడల్ ఏంటంటే 1 + 2 + 3 ఇవన్నీ బేస్ వాల్యూ ప్లస్ చేసుకోవాలి. మనకు 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 స్క్వేర్ ఎంత? స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ క్యూబ్ అన్న కరెక్ట్, కానీ మనం ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్లస్ చేయాలి. మనం ట్రిక్లో ఏంది? బేస్ వాల్యూ ప్లస్ చేసిన తర్వాత దాని స్క్వేర్ తీసుకోవాలి. దాని స్క్వేర్ ఆన్సర్ 6 6 36. అట్నే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఇవన్నీ ప్లస్ చేయండి ఒకసారి. 1 + 2 + 3 + 4 + 5 ఎంత? 15. ఇప్పుడు ఈ 15 స్క్వేర్ చేయాలి. 15 × 15 ఎంత? 225. ఓకేనా? ఈ 225 మీకు ఏంటంటే క్యూబ్స్, స్క్వేర్స్ అనేది కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. లేదు ప్రాక్టీస్ చేయలేదు, మాకు చేయడం కాదు, మాకు బట్టి కొట్టడం కాదంటే నేను దానికి మల్టిప్లికేషన్స్లలో, టేబుల్స్లలో కూడా దానికి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్లోడ్ చేశాను. అప్పుడు ఇప్పుడు ఈ మోడళ్ళల్లో ఏంది? మనము ఈ పైన మోడళ్ళల్లో క్యూబ్ కూడా లేదు. ఇక్కడ నెక్స్ట్ మోడల్ కాదు, ఇది థర్డ్ మోడల్ అండి. థర్డ్ మోడల్లో క్యూబ్ కూడా ఉన్నది వస్తుంది, క్యూబ్ కూడా లేనిది వస్తుంది. ఇప్పుడు క్యూబ్ కూడా ఉన్నది వాటిని ఎట్లా చేయాలి? మీకు వచ్చిన వాటి నెంబర్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ రూల్ అన్నది ఖచ్చితంగా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎన్నైనా ఉండనియండి. ఓకేనా? ఖచ్చితంగా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకు ఇది 1 క్యూబ్ + 2 క్యూబ్ + 3 క్యూబ్ ఇవన్నీ ఇట్లా 4 క్యూబ్ వరకు ఉన్నాయండి. వస్తుంది 5 వస్తుంది. అట్లా 4 × 5 ఎంత? /2 చేయాలి. 4 × 5 ఎంత? 20. 20/2 ఎంత? 10. దీని ఆన్సర్ 10 అని అన్నది. ఓకేనా? అట్టనే మనం ఎట్లా చేసుకోవాలి? ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఉంది, సేమ్ ప్రాసెస్, కానీ ఇక్కడ ఏదేదో 99 వరకు అంట. ఎట్లా చేస్తారు? దాని కూడా షార్ట్కట్. అందుకనే షార్ట్కట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్ అనమాట. ఇప్పుడు షార్ట్కట్ ఏంటంటే చెప్పాను మీకు. లాస్ట్ ఏ నెంబర్ ఏముంది? ఒకవేళ క్యూబ్ రూట్ ఉన్నదనుకో, ఇది స్క్వేర్ రూట్ ఉన్నదనుకో, మీకు ఇక్కడ క్యూబ్ ఉందనుకో, ఇది ఏంటంటే 99. ఈ నెక్స్ట్ నెంబర్ ఏంది? 99 × 100/2 చేస్తే ఎంత? 99 9 2 1 2 5 2 50. ఒకవేళ 10 ఉంటే 5 అని కట్ 5 రాస్తాం. ఒకవేళ 100 ఉంటే 50 అని చేస్తాం. ఇప్పుడు ఎంత మనకు? 4950 వస్తుందండి మనకు ఆన్సర్. ఇది ఒక షార్ట్కట్ అండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అండి. ఇది అర్థమైంది కదండి మీకు? 54 × 2 చేసి 108 వస్తాయి. దెన్ యాడ్ ద డిఫరెన్స్. 108 + 4 ఎంత? 112. ఓకేనా అండి? అట్లనే ఇప్పుడు 75, 78 వీటి డిఫరెన్స్ ఏంది? 3. ఎస్ 3 అండి. ఇప్పుడు 75 × 75 + 75. 75 + 3 ఎంత? 153. ఓకేనా? ఇది కూడా చూసుకోండి మీకు. ఇక్కడ 3, 1, 12 ఇట్లా డిఫరెన్స్. ఓకేనా? ఒకవేళ ఒక నెంబర్ ఎక్కువ ఉండి ఒక నెంబర్ తక్కువ ఉందనుకో, దానికి మోడల్ 5లో చెప్తాం. ఓకేనా? ఇప్పుడు మోడల్ 5కి వెళ్దామా? ఓకే, 8 ఎంత? 26 + 98 ఎంత అండి? ఒకవేళ మీరు ఎట్లా చేస్తారు? చాలామంది ఏంటంటే ఇది 6, 8 తర్వాత చేసుకుంటారు. ఆ తర్వాత 90 + 20 ఎంత అంటే 20 చేసుకోండి, ప్లస్ ఇది 6 + 8 చేస్తారు. అట్లా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీకు నియరెస్ట్గా ఎట్లా చేస్తానంటే, మీకు ఒకవేళ ఇక్కడ ఎంత ఉంది? 100కి -2, 100కి -2 చేస్తే 98 వస్తుంది. అంటే 2 అనేది తక్కువ. 100కి చేయగలంటే మనకు 2 అనేది తక్కువ ఉంది, -2, అందుకని -2 వేసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ 100 ఉందనుకో, 100 + 26 అంటే ఎట్లా చెప్తావు? 126. ఇప్పుడు 126ని 126 -2 ఎంత చెప్పండి? 126
చెప్పండి. 124. ఓకే, 124 వచ్చింది. మనకి ఇది ఏంటంటే మనం చూసుకోవాలి దేనికి నియరెస్ట్ 100 ఉంది, దేనికి నియరెస్ట్ 100 కాకపోయినా మనకు 90 అట్లా ఏంటంటే ఇది 100కి నియర్ బై ఉన్నది. ఒకవేళ 100 ఇప్పుడు ఏంటంటే 26 + 103 అంటే ఎంత? ఇప్పుడు ఏది 100కి ఎంత ఉంది? +3. 100కి 3 ఎక్కువ ఉంది. ఓకేనా? ఇప్పుడు 26 ఉంది. 26 + 100 అంటే టక్కుమని చెప్తావు 126 అని. ఇప్పుడు +3 చేస్తే ఎంత? 129. 126, 129 ఇట్లా నియరెస్ట్కి కాన్ఫిగర్ చేసుకొని యాడ్ చేసేయాలి. అంతేనా? ఇది సింపులే అండి. మీకు ఇంటి వైజ్గా వెళ్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇవి కూడా సేమే అండి. 58, 189 ఇది మీకు హోంవర్క్ చేసేసేయండి. ఓకేనా? ఈ సమ్స్ అనేది మీకు హోంవర్క్ చేయండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడల్ 6కి వెళ్దామా? ఓకే, మోడల్ 6 ఏంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు పెన్ను పక్కన పెట్టేసి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 6, 66, 6 ఒక 6 ఉన్నాయి, ఇక్కడ 2 6 ఉన్నాయి, ఇక్కడ 3 6 ఉన్నాయి, ఇక్కడ 4 6 ఉన్నాయి. ఓకేనా? వీటిని ప్లస్ ఎట్లా చేస్తారంటే హియర్ హైయెస్ట్ ఈజ్ ఎంత? ఇది కదా హైయెస్ట్ 6, 6, 6. మీకు ఏదైనా నెంబర్ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ పెట్టాలి. 1 2 3 4 ఇట్లా పెట్టాలి. మీకు నీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఇటు కన్నా తప్పటి కాదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు పెట్టడం ఎట్లా పెడతారంటే 1 2 3 4 ఇక్కడ నుంచి నెంబర్స్ పెడతారు. అట్లా పెట్టద్దు. ఓకేనా? ఇది తప్పండి. ఇక్కడ నుంచి పెట్టాలి. మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఏంది ప్లేస్ వాల్యూస్ 1 2 3 ఇట్లా వాల్యూస్ పెట్టినాము. మనం ఇట్లా వాల్యూస్ పెట్టినాము. ఇక్కడ మంచిగా నెంబర్లు ఉన్నాయి, దీనికి వాల్యూస్ పెట్టినాము. అంటే వాల్యూస్ ఎట్లున్నాయి, ఎన్ని నెంబర్లు ఉంటాయి అట్లా తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే 6తోని మల్టిప్లై చేయాలి. ఇది ఏంది 6 కదా, 6 తీసుకోండి ఇంటూ 6 చేయండి. 6 4 24, 6 3 18, 18 + 2 20, 6 2 12, 12 + 2 14, 6 1 6, 6 ఇక్కడ 14 వచ్చింది కదా, ఇక్కడ 1 క్యారీ. మనకు 6 1 ఎంత? 6, 6 + 1 ఎంత? 7, 7404 ఆన్సర్ అండి. సేమ్ ఒకవేళ మీకు ఇట్లా ఇచ్చిన ఒకవేళ మీకు 6 ఇక్కడ ఇచ్చి ఇది పెద్ద నెంబర్ ఇక్కడ ఇచ్చి ఇది అట్లా ఉల్టా ఇచ్చిన మీకు సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 7 7 7 7 చూడండి. మనకు ఒకటి, ఆ తర్వాత 2 7లు, ఆ తర్వాత 3 7లు, ఆ తర్వాత 4 7లు. సేమ్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా చెప్పాలి. నేను ఒకసారి ఇట్లా ఇస్తాడు, ఒకసారి అట్లా ఇస్తాడు అని చెప్పలే. ఒకసారి ఏమో అన్ని నెంబర్స్ ఈడ పెట్టేసి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఉంటాడు. ఒకసారి ఏం చేస్తాడు, ఒక నెంబర్ ఇచ్చి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తాడు. ఓకేనా? సేమ్ అండి. ఓకేనా? నెక్స్ట్ మూవ్ టు మోడల్ 7. ఓకే, ఇది అడిషన్స్లల్లా ఇది మోడల్ 7 అండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఏం చేయొద్దు, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 21 మోడల్ 7 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 21 34 కనిపిస్తుందండి మీకు? ఓకే, 21 34 ఎట్లా చేస్తారు? చాలామంది ఎట్లా చేస్తారంటే 20ని 30ని ప్లస్ చేస్తారు, ఆ తర్వాత 4ని 5ని ప్లస్ చేస్తారు. అట్లానే చేయాలి. ఓకేనా? ఇది సింపుల్గా మీకు గుర్తుగా ఉండేటట్టు, మీకు స్పీడ్గా చేసేటట్టు ఇది మెథడ్. సేమ్ మెథడ్ అండి. నేను ఇలాగ చెప్పినట్టే 36 24 ఎంత? ఫస్ట్ 30 20ని చేస్తే 50. ఇప్పుడు 50 వచ్చింది మనకు. 50 ఇక్కడ 6 + 4 ఎంత? 10 + 10 ఎంత? 60. మనం స్పీడ్గా ఏంటంటే మైండ్లో చేయాలి. ఇట్లా పెన్ పేపర్ పెట్టి చేయొద్దు. అట్లా మీకు స్లో అయినా పర్లేదు, ఒక్కసారి మీ మైండ్లో చేయండి. మైండ్లో చేస్తుంటే మీకు అలవాటు అవుతుంది. మీకు అలవాటు అయితే మీ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. ఇప్పుడు 45 + 32 సేమ్. 40 + 30 ఎంత? చెప్పండి. 70. ఇప్పుడు 5 + 2 ఎంత? 7. 70 + 7 ఎంత? 77. ఓకేనా? అట్లనే ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీకు ఒక అండర్స్టాండింగ్ కావాలి. ఏదో ఇది ముందే రాసిన ఉంది అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాదు. మీకు ఏంటంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా? మీకు ఇది ఏంటంటే ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలామంది మెథడ్స్ చెప్తారు. చాలామంది ఎందుకంటే ఇది సబ్స్క్రిప్షన్ తీసుకొని చెప్తారు. మీకు డబ్బులు కడితే చెప్తాను. నేను డబ్బులకి కాదు, ఫ్రీగా చెప్తున్నానండి. మీకు అర్థం చేసుకోండి, ఒకటి క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా? మోడల్ 8కి వెళ్దామా? ఓకే, మోడల్ 8లో చూడండి. 24 32 12 5 ఇది ఎట్లా చేస్తాము జనరల్గా? సేమ్ అదే 20 30 10 30 ఇదన్నీ చేస్తే ఎంత వస్తుంది? 90. ఆ తర్వాత 4 2 4 5 మెంటల్గా చేయాలి. మనం మెంటల్గా చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుందండి. 90 + 13 ఎంత? 103. ఓకేనా అండి? ఇట్లనే సేమ్. కొంతమంది యూనిట్ డిజిట్ మెథడ్ అని చెప్తారు. అంటే ఐడియా ఉందా? యూనిట్ డిజిట్ మెథడ్ అంటే 0 1 2
ఆ తర్వాత 23, ఆ తర్వాత 44 అట్లా ఉందనుకో ఏం చేస్తావు, ఫస్ట్ వీటిని చేస్తావు, ఇట్లా రాసేసుకొని ఇట్లా చేస్తావు. లేదంటే ఇలా ఏంటంటే ఇట్లుంటాయి కదా అన్నీ ఇట్లా ఇస్తాయి కదా, ప్లస్ నంబర్ ఇచ్చేసి ఇప్పుడు 14 ఇట్లా ఇదేనే హారిజాంటల్గా రాస్తారు, రాసి ఇట్లా చేయాలి అని అంటారు. అట్లా కూడా ఓకేనండి. ఇది ప్రాసెస్ సేమ్ ఇవి కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇట్లా చేసి ఫస్ట్ ఇవి 20, 10, 30, 50 అట్లా తీసుకొని ఆ తర్వాత ఇవి యూనిట్ డిజిట్స్ 3, 4, 3 to 4 చేస్తే మనకు 110 ప్లస్ 13 ఎంత 123 కరెక్ట్. ఇట్లా మీకు ఇంటర్నల్గా మెంటలీగా క్యాలిక్యులేట్ చేయాలి. మీకు పేపర్ పెట్టద్దు, ఓకేనా. నేనైతే పేపర్ పెడుతున్నాను అంటే మీకు ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ కావాలి, మీకు ప్రెజెంట్ చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాం. మీకైతే ఏంటంటే మీకు మెంటల్గానే చేసేయాలి, మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేసేయాలి, ఓకేనా. ఓకే, మనము నెక్స్ట్ వీడియోలో సబ్ట్రాక్షన్స్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు ఇది పార్ట్లో కంప్లీట్ మీకు అడిషన్స్ అనేది రూల్స్ మోడల్స్ 8 మోడల్స్ ఉంటాయి, ఆ 8 మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. మీకు ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఏదైనా అర్థం కాలేదు అని అంటే మీకు కామెంట్ చేయండి. దాని మీద ఒక మంచి ఫార్ములాస్తో మళ్ళీ ఇంకా కొంచెం అడ్వాన్స్గా మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా అండి. మీకు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏంటంటే ఇది వీడియో అనేది స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, ఒకసారి మంచిగా చూడండి, మీకు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాతనే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. మీకు తొందరగా ఏం లేదు, మీకు స్టార్టింగ్ కాబట్టి మీకు అర్థమైతే మీకు కంప్లీట్గా మొత్తం ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీకే కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఓకేనా. ఇవి ఈజీగానే ఉన్నాయి, చేయగలుగుతాం. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏదో మ్యాజిక్ అని కాదు అండి. ఇది కూడా చిన్న ట్రిక్సే, మనమే కనిపెట్టాము. మీకు క్రాస్ చెక్ చేసుకోవాలంటే క్యాలిక్యులేటర్ కూడా యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఈ క్యాలిక్యులేటర్ కూడా మనమే కనిపెట్టాం. ఇది ఏంటంటే ఇది స్పీడ్ మ్యాథ్స్ చేస్తే మనము ఇట్లా 2 into 3 ఎంత 6 ఇట్లా కొట్టాలి, నంబర్స్ కొడితే వస్తుంది. దాని కూడా టైం పడుతుంది. మీకు ఈ ట్రిక్స్ ఫాలో అయినాక అనుకోండి, ఈ నంబర్ కొట్టే కన్నా ఈ మిషన్ ఇచ్చే కన్నా మీకు దీనికన్నా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా. నా కాన్సెప్ట్ అదే అండి. మీకు నేర్చుకోవాలి, మంచిగా నేర్చుకొని ఒక ఏంటంటే మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, మంచిగా ఈజీగా చేయొచ్చు, కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. నేను చేయగలుగుతా, ఒక్కనే చేయగలుగుతా, నేను ఏ కోచింగ్ వెళ్ళకుండా ఎవరితో వాళ్ళ దగ్గర వీని దగ్గర ఇది పైసలు కట్టి నేర్చుకోకుండా నేను ఫ్రీగా యూట్యూబ్లో నుంచి నేర్చుకుంటాను అనే కసి అనేది మీలో ఉండాలండి. అప్పుడైతేనే మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం సబ్ట్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.